హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. గుండె మనిషి యొక్క ప్రతి ఒక్క శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్ని మరియు బ్లడ్ని సక్రమంగా అందిస్తేనే మనిషి బతకగలుగుతున్నాడు. సో అంత ఇంపార్టెంట్ అయిన గుండెని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. సో రీసెంట్గా ఫ్రాన్స్లోని వర్సిటీ సోర్బన్ ప్యారిస్ నోడ్ అనే ఒక యూనివర్సిటీ తన రీసెర్చ్లో సంచలన విషయాలనే తెలియజేసింది. ఆ గుండె ఆరోగ్యానికి ఆహారమే కాదు, ఆహార సమయం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో బయటపడింది. సో ఉదయం 8 గంటలకల్లా బ్రేక్ఫాస్ట్ చేయాలని చెప్పేసి, రాత్రిపూట 8 గంటల లోపు డిన్నర్ చేయాలని చెప్పేసి ఈ శాస్త్రవేత్తలు గట్టిగా చెప్తున్నారు. ఒకవేళ మీరు ఉదయం 8 గంటలకు కాకుండా 9 గంటలకు కనుక మీరు బ్రేక్ఫాస్ట్ చేసినట్టయితే, టిఫిన్ చేసినట్టయితే గుండె సంబంధిత వ్యాధులు, హార్ట్ డిసీజెస్ అనేది 6% పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా రాత్రిపూట 8 గంటలకు కాకుండా 9 గంటలకు కనుక డిన్నర్ చేసే పని అయితే మన హార్ట్ డిసీజెస్ అంటే గుండె సంబంధిత వ్యాధులు అనేది 28% పెరుగుతాయని చెప్పి చెప్తున్నారు. సో పర్ఫెక్ట్గా కనుక ఉదయం పూట 8 గంటలలోపు బ్రేక్ఫాస్ట్, రాత్రి 8 గంటలలోపు డిన్నర్ కనుక తింటే చాలా వరకు హార్ట్ యొక్క ప్రాబ్లమ్స్, గుండె వ్యాధులు అనేవి చాలా వరకు తగ్గుముఖం పట్టాయని చెప్పేసి శాస్త్రవేత్తలు తన పరిశోధనలో వెల్లడించారు. ఒక్క హార్ట్కి సంబంధించిన వ్యాధులే కాదండి, బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఈ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రధానంగా వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే, రాత్రిపూట ఎక్కువ సమయం అనేది కడుపు ఖాళీగా ఉంటే గనక, బ్లడ్ బాడీకి సంబంధించి, ఈవెన్ నిద్రపోతున్నప్పుడు కూడా బాడీకి సంబంధించి బ్లడ్, ఆక్సిజన్ అనేది పర్ఫెక్ట్గా సప్లై అవుతుంది. దానివల్ల బ్లడ్ ప్రెషర్ కానివ్వండి లేదా గుండె సంబంధిత వ్యాధులు కానీ కంట్రోల్లో ఉంటాయి అనేది ఈ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్న ముఖ్యమైన విషయం. సో ఫ్రాన్స్లోని సోర్బన్ ప్యారిస్ నోడ్ అనే యూనివర్సిటీ ఈ యొక్క రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ని ఈరోజు ప్రధానంగా ప్రపంచం మొత్తానికి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.